ఓకే సార్. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా దానికన్నా ముందు మనకు ఛాతీలో నొప్పి వచ్చినట్టుగా అనిపిస్తుందని చెప్పారు అవును. సార్. మరి అలా వచ్చే ముందు అలాగే బాడీ పార్ట్స్‌లో మిగతా బాడీ పార్ట్స్‌లో ఏమైనా రియాక్షన్ తెలుస్తుందా సార్? అంటే సింప్టమ్స్ లాగా? అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు డెఫినెట్‌లీ తెలుస్తుంది. హ్మ్. సో, మనకి నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుంది. హ్మ్. సో, హార్ట్ మజిల్ హార్ట్ గుండె యొక్క రక్తనాళం మూసుకుపోయి హ్మ్. ఎప్పుడైతే బ్లడ్ సప్లై ఆగిపోతుందో హార్ట్ మజిల్ అనేది డ్యామేజ్ అవుతుంది. హ్మ్. డ్యామేజ్ అయినప్పుడు ఆ ఏరియాలో బ్లడ్ సప్లై అదంతా పెయిన్ అనేది మనకు తెలుస్తుంది. ఓకే. సో, ఆ పెయిన్ అనేది చాలామంది ఊపిరి పీల్చుకోవడం డిఫికల్ట్‌గా ఫీల్ అవుతారు. హ్మ్. ఓకే. హ్మ్. రెండోది మన బాడీ మీద ఏదో ఒక 100 కేజీలు బరువు పెట్టినట్టు ఫీల్ అవుతారు. ఓకే సార్. ఓకే. లేదా మన ఒక క్రౌడ్‌లో ఉంటే ఒక ముందర ఒక ఇద్దరు, ఎనకాల ఇద్దరు, సైడ్ ఇద్దరు కంప్రెస్ చేస్తే ఎట్లుంటది మనం ఒత్తితే ఆ ఓకే. ఫీలింగ్ ఉంటుందన్నమాట. టిపికల్ హార్ట్ అటాక్‌లో. ఓకే సార్. ఇది టిపికల్. దాంతో పాటే మనకు వామిటింగ్ సెన్సేషన్ రావడము. ఓకే. ఓకే. ఆ! దెన్ నెక్ పెయిన్ ఉండొచ్చు కొందరిలో. ఓకే ఎడమ సార్. భుజం నొప్పి రావడము. ఓకే. విపరీతంగా చెమటలు పట్టిపోవడము. ఓకే సార్. అంటే పర్టిక్యులర్‌గా ఎడమ భుజమేనా సార్? ఏదైనా ఒకటి గూడా రావచ్చా? మోస్ట్‌లీ లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఆ! రైట్ సైడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్. ఓకే. విపరీతంగా చెమటలు పట్టడము. ఓకే. ఎయిర్ హంగర్ అంటాం. అంటే అసలు గాలి ఆడలేకుండా ఉండడము. హ్మ్. ఏదో ఫ్రెష్ ఎయిర్ కావాలనే ఫీలింగ్ సెన్సేషన్ ఉండడము. హ్మ్. ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇది టిపికల్. హ్మ్. బట్ ఇలా కాకుండా ఒక్కోసారి కడుపు నొప్పి మాత్రమే ఉండొచ్చు. ఓకే సార్. ఒకసారి గొంతు నొప్పి మాత్రమే ఉండొచ్చు. ఓకే. ఓకే. కళ్ళు తిరగొచ్చు ఒక్కొక్కసారి. ఓన్లీ ఆయాసమే ఉండొచ్చు మనకి. ఓకే. ఈ విధంగా గూడా హార్ట్ అటాక్ వస్తుంది. ఇవన్నీ గూడా హార్ట్ అటాక్ యాంజైనా ఈక్వివలెంట్స్ అంటాం. అంటే ఓకే సార్. నొప్పే రావాల్సిన అవసరం లే. హ్మ్. ఈ విధంగా గూడా రావచ్చు. ఓకే కాబట్టి సార్. ఇలాంటి ఏ సింప్టమ్ ఉన్నా ఇమ్మీడియేట్‌గా మనం గుర్తించి దానికి ఇమ్మీడియేట్‌గా మనం ఒక డాక్టర్ దగ్గరికెళ్లి చూయించుకోవడం చాలా మంచిది. అది ఎంత డిలే చేస్తామో అంత మన ప్రాణాన్ని మనం రిస్క్‌లో పెట్టుకున్నట్లే. ఓకే. ఇంకోటి ఛాతీ నొప్పి దగ్గరకొచ్చేసరికి గ్యాస్ నొప్పి ఉండొచ్చులే, కండరాల నొప్పి ఉండొచ్చులే అని చాలామంది నెగ్లిజెంట్‌గా ఉంటారు. హ్మ్. అది కరెక్ట్ పద్ధతి కాదు. హ్మ్. ఇప్పుడు 40 సంవత్సరాలు దాటితే హార్ట్ అటాక్ మరణాలనేది చాలా ఎక్కువైపోతున్నాయి కాబట్టి 30-40 ఇయర్స్ ఉన్నా గూడా ఏ నొప్పి వచ్చినా ఛాతీ నొప్పి ఏదైతే తగ్గట్లేదో సివియర్ పెయిన్ తెలుస్తుంది. తగ్గకుండా ఉంది. ఆల్‌మోస్ట్ కొన్ని మినిట్స్ ఓకే. తగ్గట్లేదు. ఓకే. ఓకే. అంటే యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్. ఓకే సార్. అంటే అది చ ఒక్కసారొచ్చినా అది ప్రభావం పడుతుందా సార్ ఫర్దర్‌గా? పడుతుంది. ఓకే. అసలు మనకి ప్రాణాన్ని బతికే టైం ఇవ్వాలి గదా! ఓకే సార్. మనం దాన్ని ఇలా అనుకోవడానికి. సో, హ్మ్. అంత సివియర్ పెయిన్ ఉన్నప్పుడు నెగ్లిజెంట్ చేయకుండా ఫస్ట్ ఈసీజీ అనేది తీయించుకోవాలి. ఓకే ఎయిదర్ సార్. మీ దగ్గరలో క్లినిక్ ఉండొచ్చు, నర్సింగ్ హోమ్ ఉండొచ్చు, డయాగ్నోస్టిక్ సెంటర్ ఉండొచ్చు. ఎక్కడైనా ఈసీజీ ఫెసిలిటీ అనేది వచ్చేసింది. కాబట్టి అంత సివియర్ పెయిన్ తగ్గకుండా ఉంటే ఛాతీ నొప్పి, ఫస్ట్ పోయి ఈసీజీ తీయించుకోండి. ఈసీజీ తీయించుకొని అక్కడ ఉన్న డాక్టరో ఎవరికి పంపించినా గానీ దే విల్ టెల్ హార్ట్ అటాక్ ఉందా లేదా దాంట్లో తెలిసిపోతుంది మెజారిటీ. హ్మ్. ఆ తర్వాత కావాలంటే హ్యాపీగా రిలాక్స్ అయ్యి ఈనో తీసుకుంటారో, మజిల్ పెయిన్ కిల్లర్ తీసుకుంటారో తీసుకోవచ్చు. హ్మ్. మనం అదేం తీయించుకోకుండా, అబ్బా! ఇదేదో ఫుడ్ తిన్నా గదా! నాకు గ్యాస్ ఉంటుందిలే, ఈనో హ్మ్. తీసుకుంటా, లేదంటే జెల్సులు తీసుకుంటా, అవును సార్. తగ్గిపోతుందిలే అని మీ నిమిషాలు వేస్ట్ చేసినారనుకోండి ప్రాణమే పోతుంది. ఓకే. లేదు ఇప్పుడేదో గేమ్ ఆడొచ్చినా, స్పోర్ట్స్ ఆడొచ్చినా, లేదంటే ఎక్సర్సైజ్ చేసినా, పెయిన్ ఉంది, ఇది కండరాల నొప్పి ఉండొచ్చు ఓకే సార్. అనుకున్నారా ప్రాణం పోతుంది. అయన్నీ తర్వాత చెప్పుకోనికి బావుంటాయి. ఓకే గ్యాస్ సార్. నొప్పి ఇలా ఉంటుంది, హార్ట్ పెయిన్ నొప్పి ఇలా ఉంటుంది అని. బట్ లేట్ చేసినామనుకోండి ప్రాణమే పోతుంది కాబట్టి, ఏ టైప్ అయినా, ఎనీ టైప్ ఆఫ్ చెస్ట్ పెయిన్ మీరు ఒక ఏజ్ దాటినారు, లేదంటే మీకు బీపీ, కొలెస్ట్రాల్, షుగరు, ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఓవర్ వెయిట్ ఉన్నారు, స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లాంటి చెత్తా చెదారం రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అలా ఆ నొప్పి వచ్చినప్పుడు హార్ట్ అటాక్ అనే కన్సిడర్ చేయండి. ఓకే సార్. ఎందుకంటే మీరు అది కన్సిడర్ చేయకుంటేనే మీ లైఫ్ కోల్పోతారు. హ్మ్. ఓకే. సో, హార్ట్ అటాక్ అనే కన్సిడర్ చేయండి. ఓకే దానికి సార్. టెన్షన్ పడొద్దు. హ్మ్. పోయి ఫస్ట్ ఒక ఈసీజీ తీయించుకోండి. హ్మ్. ఈసీజీ నార్మల్ ఉందా? తర్వాత పోయి మనం ఎన్ని జిమ్మిక్‌లైనా చేయొచ్చు, ఎన్ని స్టంట్‌లైనా చేయొచ్చు. ఈనోలేసుకోవచ్చు, జెల్సిల్లేసుకోవచ్చు, లేదంటే పెయిన్ కిల్లర్‌లేసుకోవచ్చు, ఎన్నైనా చేయొచ్చు. హ్మ్. కాబట్టి ఛాతీ నొప్పి ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ వితౌట్ డిలే హ్మ్. నెగ్లిజెన్స్ గాని లేకుండా ఒక ఈసీజీ తీయించుకుంటే ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. హ్మ్. ఛాతీ నొప్పి ఒక్కటే కాదు, మనకు కళ్ళు తిరగొచ్చు హార్ట్ అటాక్‌లో. హ్మ్. ఓన్లీ ఆయాసమే రావచ్చు. చెమటలే పట్టొచ్చు. మెడ నొప్పే ఉండొచ్చు. చెయ్యి నొప్పే ఉండొచ్చు. ఓకే సార్. ఇంకోటి బీపీ, షుగర్‌లు ఎంత ఉండి చాలామంది ఫ్రీక్వెంట్‌గా నొప్పి వస్తుందని హ్మ్. ఈసీజీలు తీయించుకుంటారు. హ్మ్. 2, 3 సార్లు, 4 సార్లు తీయించుకున్నప్పుడు బానే ఉండొచ్చు. హ్మ్. ఇంకోసారైతే హార్ట్ అటాక్ రావచ్చు. రిస్క్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి. కాబట్టి ఇన్ని సార్లు తీయించుకున్న తర్వాత గూడా మరీ ఫ్రీక్వెంట్‌గా కాకుండా
విత్ ఇన్ ఏ మంత్స్ స్పాన్ కానీ అలా వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఈసీజీ తీయించుకోవాలి. ఓకే. నార్మల్ ఒకవేళ మీకు అది రిపీటెడ్గా వస్తుందంటే యూ విల్ గెట్ ప్రాపర్ ఎవాల్యుయేషన్. అప్పుడు పోయి కార్డియాలజిస్ట్ని కలవండి. రిపీటెడ్గా పెయిన్ వస్తుందంటే నీకు ఏం టెస్ట్లు చేయాలా, అసలు అది హార్ట్ అటాక్ రిలేటెడా కాదా అనేది దానికి తగిన తగిన టెస్ట్లు మీ కండిషన్ని బట్టి, మీ లైఫ్ స్టైల్ని బట్టి, మీ రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి కార్డియాలజిస్ట్ అనేది దాన్ని ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేసి ఉందా లేదా అని క్లారిటీ ఇస్తారు, మీకు ధైర్యాన్ని ఇస్తారు. ఫ్యూచర్లో ఒకవేళ ఇస్తే అది దాన్ని కన్సిడర్ చేయాలా లేదా అనేది చెప్తారు. మన అంతకు మనం సొంత డెసిషన్స్, సొంత నిర్ణయాలు అయితే సొంత తీసుకోవాలి. చిట్కాలు. ఎందుకంటే లైఫ్ లాస్ట్. నా దృష్టిలో ఎప్పటికైనా నేను ఎలా చూస్తానంటే వన్ లైఫ్ లాస్ట్ ఈజ్ నెవర్ ఈజ్ ఈక్వల్ టు వన్ లైఫ్. ఒక ప్రాణం విలువ ఎప్పటికీ ఒక ప్రాణం కాదు. బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ మీ ఫ్యామిలీ. ఫ్యామిలీ మెంబర్స్ పర్టికులర్లీ ఇఫ్ యూ టేక్ ఏదర్ ఇప్పుడు ఈక్వల్గా మేల్స్ ఫీమేల్స్ అందరు ఈక్వాలిటీనే, అందరి సపోర్ట్ ఫ్యామిలీలో అవసరమే. పర్టికులర్లీ యంగ్ ఏజ్ ఇప్పుడు అందరు కూడా లేట్ కిడ్స్, మనం 40 yearsకి వచ్చిన కిడ్స్ చిన్నగానే ఉంటారు. సో వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ దెమ్. నెగ్లిజెన్స్ అనేది అక్కడ ఉండకూడదు. కాబట్టి మనం అందరం ఏదో మన సింగిల్ లైఫ్ అనేది ఎప్పుడు ఆలోచించకూడదు. మన చెస్ట్ పెయిన్ కానీ వచ్చినప్పుడు ఆల్వేస్ థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ గెట్ ప్రాపర్లీ ఎవాల్యుయేటెడ్. అండ్ ఎనీ ఆఫ్ ద టైమ్ సివియర్ పెయిన్ ఉందా టేక్ ఎన్ ఈసీజీ అండ్ రూల్ అవుట్ హార్ట్ అటాక్ సో దట్ యువర్ ఫ్యామిలీ విల్ లివ్ హ్యాపీలీ ఫర్ లాంగ్ ఇయర్స్. అది చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఎవరికైనా ఆ సజెషన్ ఇస్తాను. మనకందరికి ఏంటంటే పర్సనల్లీ ప్రతి ఒక్కరికి ఒక హెల్త్ నెగ్లిజెన్స్ ఉంటుంది. ఏముందిలే ఇది దాని రిలేటెడ్ పెయిన్ పోతుందిలే అని మనం నెగ్లిజెంట్ చేస్తాం. ఇప్పుడు మన నెగ్లిజెన్స్ వేరే వాళ్ళ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తారు. కాబట్టి మనకి ఎప్పుడైనా ఉన్నప్పుడు ఆ విధంగా థింక్ చేసి ఇమీడియట్ ఈసీజీ ఈజ్ వెరీ లో కాస్ట్. సో ఇట్స్ నాట్ కాస్ట్లీ. సింపుల్ ఇన్వెస్టిగేషన్ విల్ సేవ్. ఒక చిన్న ఇన్వెస్టిగేషన్ తక్కువ ఖర్చులో అయ్యేది మన ప్రాణాన్ని కాపాడుతుంది అంటే దాని నెగ్లిజెన్స్ ఎప్పుడు వహించకూడదు. సో మై మెసేజ్ అయితే అందరికీ ఇదే ఇస్తాను.